గైస్ వెల్కమ్ బ్యాక్ టు సోకాల్ సుధా వెల్కమ్ బ్యాక్ టు టుడేస్ వీడియో. ఈ రోజు మిత్రా మేర బర్త్డే ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎలా జరుగుతుందో చూడండి. వీడియోని అయితే లైక్ చేయండి, మొత్తం చూడండి. థ్యాంక్ యూ సో మచ్. మేకప్ వేసుకోకుండానే వేసుకుంటేనే ఏంట్రా ఈ చీర ఉంచమంటారు రాత్రికి అయితే. నా కూతురు క్రీమ్ బక్క ఫేమస్. మొన్న నా బ్లాగ్ చూసారా పూజది? అంత టైం అక్కడ ఉన్నారంటే ఉన్నారు. నేను తాడు కట్టుకొని తిరుగుతున్నా. గైస్ ఇక్కడ ఏం నడుస్తుందంటే యాక్చువల్గా ఉదయం వాళ్ళు ఏం డ్రెస్ వేసుకోవాలి, మేమేం చీర కట్టుకోవాలి, అసలు ఏదైతే మేమే ఫిక్స్ అవ్వలేదు. ఇక్కడ గీతోనేమో చిన్నుని పిలవమంటున్నా, ఏది ఏం పిల్లలు కూడా పిలవమంటున్నారు. ఫుల్గా వాయిస్ ఉన్న దగ్గర లైవ్ వాయిస్ ఉంచుతూ అక్కడక్కడ నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. సో ఈ చీర ఒకటి ఉంది అండ్ ఇప్పుడు నేను కట్టుకున్న చీర అందరూ ఏం చెప్తున్నారంటే ఇది బాగుంది అంటున్నారు. సో ఇలా తర్జన్ వర్జన్లా వాళ్ళ డ్రెస్సెస్ ఏంటి ఇలా అసలు డే అంతా కూడా డ్రెస్సెస్ సెలెక్ట్ చేసుకోవడంతోనే సరిపోతుంది. ఫుల్ ఫన్నీ ఫ్యామిలీ అంతా కూడా ఇంట్లోనే ఉన్నారు. చూసేయండి గైస్. కన్నా ఈ చీర అంటే నైట్ ఉంచుకోమంటున్నారు. బాగుంది ఇదే ఉంచుకోమంటావా? ఇదే ఉంచుకోమంటావా? అయితే ఒక చూపిస్తాం పగా అది సేమ్ అనుకుంటుంది కదా. కాదే ఒకసారి వీడియో తీసేటప్పుడు చెప్తే చెప్తా. ఇక్కడ ఒక చీర ఉంది కన్నా, ఇది కన్నా నైట్కి అనుకుంటున్నాను నేను. అంటే సేమ్ దగ్గర అయిపోద్ది. ఇది బాగుంది అంటున్నారు వాళ్ళు. నువ్వు ఉండరా ఏదా అంటే అనుకో ఏదో చెప్పు సరిగా. తీసేయాలైతే ఇప్పుడు ఇది వేసుకోవాలా? చూసారు కదా చిన్న వచ్చి ఏం చెప్పారు. ఫస్ట్ అది బాగుంది పిల్లల దానికి మ్యాచ్ అవుతుంది అని, బట్ నేనేంటంటే అది కాదు ఇలా ఉండాలి అంటే మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇదే బాగుంది కాంట్రా ఉంటుంది అంటే మనం ఏం చెప్తే అదే. అంటే అసలు ఇది బాగుంది అది బాగాలేదని కరెక్ట్గా అయితే చెప్పరు. ఎవరిని లైక్ ఎవరైనా ఫీల్ అవుతారు అలా చెప్పి ఏం చెప్పరు అనమాట. సో ఎవరికి ఏం నచ్చితే అది తీసుకోండి, బట్ అందరూ ఏం చెప్తే అది ఓకే అనేస్తారు. పిల్లలకి మాత్రం మంచి సజెస్ట్ అయితే చేశారు, ఇది బాగుంటుంది సింపుల్గా ఉంటుందని. అండ్ ఇక్కడ ప్రేక్షకుల కోసం నేనైతే బయటకు వెళ్తున్నా. మా బయట ప్రేక్షకులను అడుగుతున్నాను, సాయంత్రంకి చీర ఉంచుకోమన్నా పిల్లలు బాగుందంట. ఇంకో చీర కూడా ఉంది, అది బాగుంది. కాదే సాయంత్రం ఉంచిమంటున్నారు, ఉంచిమంటావా? పూజ చేస్తాను. అలాగే ఉంది క్రీమ్, రండి. ఇదమ్మా నైట్కి ఇప్పుడు వేసుకొని చూపిస్తాను చూడు. అదరా సేమ్ అయిపోతాయి ముగ్గురు విన్న వాళ్ళిద్దరు మధ్య. అవును అది అది మమ్మీది మాకు ఆ బెల్ట్ ఒక్కటే ఉందండి. ఓట్స్ వేసేయండి. ఆటలో బనానా కాదు డాడీ ఆటలో అట్టపండు. డాడీ డిసిషన్ లేదు ఇక్కడ. ఏమన్నా అలాగే అయిపోయాయి కానీ ఇప్పటికి సేమ్ మేము రూమ్ లో అదే అనుకున్నాం కానీ ఇప్పుడు కాదు.
కాకపోతే ఓటింగ్ దానికి ఎక్కువ పడుతుంది, అది ఉంచుకోండి నైట్ కి. అంటే No discussion. చూస్తే ఇదే బాగా అనిపిస్తుంది, లేకుండా చూస్తే రెండు యా పక్కన చూస్తే అంటే ఎవరికి తెలియదు కదా మనం ఇది ఇది విను కంపారిటివ్లీ పక్కన చూపిస్తే ఇది బాగుంది నిజంగా. ఎందుకంటే దానివల్ల అంటే మేబీ ఎందుకో కానీ అది కొంచెం క్లాస్గా అనిపిస్తుంది. నానా గో ఫర్ గ్రీన్ ఎట్ నైట్. ఓకే పద. లక్కీ ఇప్పుడు తను ఇందాక నేను కట్టుకున్నా చీర అలాంటి చీర సేమ్. చూసారు కదా గైస్, యాక్చువల్లీ మళ్ళీ నింకి టింకి వాళ్ళ డ్రెస్సెస్ అయితే ఇప్పుడు సెలెక్షన్ అవుతుంది. సో ఇదే జరిగింది మార్నింగ్ అంతా. అసలు ఫుల్గా పెట్టేద్దాం అనుకున్నా, చాలా ఎక్కువ లెందే అయిపోతుందని చెప్పేసి పార్ట్ 1 అయితే పెడుతున్నాను. మార్నింగ్ జరిగిందంతా ఎలా జరుగుతుందని చెప్పి. మళ్ళీ వచ్చారా నాయన. ముందు కూడా పెద్దమ్మ చెప్పింది ఇదే వేసుకోమని, ఇప్పుడు ఎల్లో అనేస్తుంది కానీ ముందు ఏడు చెప్పాను. పాప మీకేమనిపిస్తుందో చేయండి. అరే బ్లింక్ అవుతుంది లైట్ ఆపి గీతు. కింద స్విచ్లో ఒక స్విచ్. యా అది కాదు పక్కది. అది వెనక ఎంత ఇంకా పిన్నిసులు పెట్టానో చూడు. వెనక్కి తిరిగి పాపా. అది టైట్ చేయించి మళ్ళీ పిన్నిసులు పెట్టా. ఇంకా ఏదో ఒకటి థింక్ చేయండి నానా. కంగ్రాట్స్. ఆర్గనైజ్ చేసి నన్ను ఈ రోజు కూడా ఆర్గనైజ్ చేసి నేను వెళ్ళి కట్ చేస్తాను కేక్. దానా టైం అవుతుంది రండర్రా, ఏదో ఒక డ్రెస్ వేసుకుందరు కానీ. చూసారు కదా గైజ్, వాళ్ళ డ్రెస్ సెలక్షన్కే హాఫ్ డే అయితే అయిపోయింది. నా డ్రెస్ నేనైతే రెడీ అయిపోయాను, బట్ వాళ్ళ డ్రెస్ సెలక్షన్కి హాఫ్ డే అయిపోయింది. చిన్న వచ్చేసి బ్యాంక్కి వెళ్తున్నారు. సో ఇంపార్టెంట్ పని ఉంటే బ్యాంక్కి వెళ్ళి వచ్చేస్తానని చెప్పేసి వచ్చేసారు. 10 minutesలో వచ్చేసారు. చాలా రోజుల తర్వాత బుల్లెట్ అయితే తీస్తున్నారు చిన్ను. అంటే బండి తీసి ఐ థింక్ ఒక 10 to 12 years పైనే అయిపోయింది. అసలు యాక్చువల్గా దుబాయ్ వెళ్ళిన తర్వాత అసలు బండే తీయలేదు. దుబాయ్ నుంచి వచ్చినాక ఐ థింక్ మేము ఇక్కడికి వచ్చేసినాక ఒక 1-2 times తీసుంటారు. తర్వాత ఇంకా కార్ వచ్చినాక అయితే అసలు బండే అలవాటు పోయింది. బట్ ఇక్కడ బుల్లెట్ తీస్తున్నారు. సో చాలా రోజుల తర్వాత తీస్తారు కదా. ఎలాగైతే ఇప్పుడైతే ఆయన తీస్తున్నప్పుడు అయితే నాకు అనిపించింది కొంచెం కాన్ఫిడెంట్గా లేరు అని. నేను తమ్ముడికి చెప్తున్నాను, అండ్ చిన్నుకి కూడా గేర్స్ అవి మర్చిపోయి ఉంటావు చూసుకో ఒకసారి అని. నేను కొంచెం హార్ష్గా మాట్లాడతానండి ఇంట్లో. ఫ్యామిలీ దగ్గర అయితే లాస్ట్ వీడియోలో కూడా నేను చెప్పాను, కొంచెం హార్ష్గానే మాట్లాడతాను, నా మాట అలా ఉంటుంది. బట్ అంటే ఇన్నర్ లోపలైతే ఏముండదు. బయటకు మాట్లాడడం చిన్నప్పటి నుంచి అలా మాస్ అలవాటు అయిపోయింది. నేను కొంచెం మాస్, మా ఆయన మాత్రం చాలా క్లాస్గా మాట్లాడతారు. చాలా దాన్ని ఏమంటారంటే ఒబీడియంట్గా మాట్లాడతారు. నేను మాత్రం ఓవర్ మాస్లో మాట్లాడతాను. అండ్ మా తమ్ముడు నేను ఇద్దరం అంతే. వాడికైతే చెప్తున్నాను ఫోటో తీరా అని. ఇంకెక్కడ కొంచెం ఎక్కువ మాసే మాట్లాడాను అని చెప్పేసి నేను వాయిస్ అయితే తీసేసాను. మ్యాక్సిమం ఉంచాను. పిన్నికి చూసారా లేగే అంటున్నాను, ఇంకెలాగా అందరికీ. సో ఇంకా నా ఓన్ అని చెప్పేసి నేను ఓన్ చేసుకొని మాట్లాడతాను అంతే. బట్ నా లోపలైతే ఏముండదు. వెంటనే మొహం పైన కసరేస్తాను, మొహం పైన తిడతాను, బట్ లోపలైతే ఏం పెట్టుకోను. సో అది గైస్, ఇక్కడైతే చిన్న బండి తీసారు కానీ నాకు కాన్ఫిడెంట్గా లేదు అనిపించింది. ఇప్పుడు తీసేవారు మానేశారు కదమ్మా. సర్లే తిప్పేసాయి. బాయ్. బాయ్ డాడీ. వేడిగా ఉందమ్మా. నన్ను బండి మీద తీసుకెళ్ళేవారు. నేను కూడా తీస్తా.
చూసారు కదా చిన్ను హ్యాపీనెస్, చాలా రోజుల తర్వాత బండి తీశారు, చాలా హ్యాపీగా అయితే బ్రైట్గా వెలిగిపోతుంది ఫేస్. అండ్ బొబ్బు అడుగుతున్నాడు మామకు వచ్చేస్తా అని, ఎందుకంటే అసలు వాళ్ళకి తెలిసిన తర్వాత అసలు చిన్ను బండే తీయలేదు. ఈవెన్ నేను కూడా పెళ్లికి ముందు బుల్లెట్ అన్ని బళ్ళు తీసేసేదాన్ని, అన్ని బళ్ళు నేను కూడా ట్రై చేస్తాను చెప్పాను కదా, ఊర మాస్ క్యారెక్టర్ అది. సో ఈవెన్ బాయ్ లాగే మా తమ్ముళ్ళు మా అన్నయ్యలతో పాటే పెరిగాను. ఈవెన్ మేల్ డ్రెస్ వేసుకుని బాయ్ కట్తోనే పెరిగాను. 10th ఆన్వర్డ్స్ 10th వరకు అలాగే పెరిగాను అనమాట. బర్త్డే రోజు జుట్టు కట్ చేయకూడదే, కొంతమంది పుట్టిన రోజు ఏ వారం పుట్టారో ఆ వారం కట్ చేసుకోరు తెలుసా. రైస్ ఇద్దరు చూసారు ఎంత సన్నగా అయిపోయారో, అసలు భోజనం అంటూ చేయట్లేదండి. ఇది ఇష్టం అది లేదు అని చెప్పేసి అసలు ఫుడ్డే తినట్లేదు, అసలు ఫుడ్ అంటే జోలికే పోవట్లేదండి. అందుకే ఎంత బక్కగా తయారు, హెయిర్ లాస్ అయ్యారు. సో అందుకని హెయిర్ కట్ చేద్దాం అనుకున్నా. బర్త్డే రోజు కదా కట్ చేయకూడదని చెప్తున్నాను తనకి. అండ్ ఇక్కడైతే వాళ్ళు మొత్తానికి ఎల్లో డ్రెస్ అయితే వేసుకున్నారు ఉదయం పూట. అండ్ నేనైతే వాళ్ళకి లంచ్ తినిపిస్తున్నాను. ఈరోజు మేము ఫ్రైడే కాబట్టి ఫాస్టింగ్ అనమాట. సో భోజనం అయితే చేయలేదు. అండ్ భోజనం అయితే చేయము, ఇంకా నైట్ కూడా చేయలేదు. అందులో నేను వైభవలక్ష్మి వ్రతం చేస్తున్నాను కాబట్టి ఈవెన్ టిఫిన్ కూడా చేయను నైట్. సో నైట్ ఏంటంటే ప్రసాదం తీసుకుని వెళ్ళి హోటల్లో తిన్నాం అనమాట. సో హోటల్ అండ్ అక్కడ జరిగిందంతా ఈవెంట్ అంతా కూడా నేను పార్ట్ 2లో అప్లోడ్ చేస్తాను. సో మీరందరూ అయితే వీడియోస్ని చాలా బాగా చూస్తున్నారు. సబ్స్క్రైబర్స్ 5,000 మంది ఉన్నా కూడా 500 మంది 1000 మంది లోపలే చూస్తున్నారు. అంటే దీస్ ఆర్ ఇప్పుడు ఉన్న ఫిక్స్డ్ సబ్స్క్రైబర్స్ వాళ్ళు అనమాట. ఎప్పటి నుంచో ఐ థింక్ చాలా రోజుల క్రితం స్టార్ట్ చేశాం కాబట్టి అప్పటి సబ్స్క్రైబర్స్ అందరూ వాళ్ళు. సో వాళ్ళైతే ఇంక చూస్తారా లేదని మనకు తెలీదు. సాయంత్రం అయితే మేము రెడీ అయిపోయి హోటల్కి వెళ్ళడానికి. సో కొంతమంది మేము ఒక బండిలో, చిన్ను బుజ్జి ముందు కేక్ కోసం వెళ్ళిపోయారు, కేక్ తీసుకురాలేదు, మర్చిపోయామన్నమాట. అండ్ పాప ఒక బండి తీసింది, అందులో అత్తయ్య అందరూ కూర్చున్నారు, మావయ్య గారు అందరూ. అండ్ ఇది గైస్ పాత సబ్స్క్రైబర్స్ అందరూ వాళ్ళకి అకౌంట్స్ ఫోన్స్ పోవడమో లేకపోతే వాళ్ళ తల్లికి ఐడి పోవడం ఏదో ఒకటి జరుగుతుంది. మేమైతే ఈవినింగ్ పార్టీకి రెడీ అయిపోయాం. సో నెక్స్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తాను, తప్పకుండా చూడండి. అండ్ వీడియోని అయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, అస్సలు మర్చిపోవద్దు లైక్ చేయడం, ఎందుకంటే లైక్ ఈజ్ బూస్ట్ ఫర్ అస్. ఐ థింక్ యు నో గైస్. అండ్ ఇది మేము ఈవినింగ్ బయలుదేరిన వీడియో అనమాట. సో ఈవినింగ్ అప్లోడ్ ఇంక మొత్తం అదే ఎక్కువ కంటెంట్ ఉంది, బట్ మొత్తంగా అప్లోడ్ చేయలేను, సగం చేస్తానని చెప్పేసి ఇంక చేయలేదు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. కీప్ కనెక్టింగ్ టు సోకాల్ సుధా, సబ్స్క్రైబ్ టు సోకాల్ సుధా. సీ యు సూన్ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బై బై గైస్.